నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. వ్యభిచార కూపానికి సంబంధించిన కథనాలు మనం రకరకాలుగా వింటూనే ఉంటాం. కానీ సామాజిక మాధ్యమాలలో ఉత్తరప్రదేశ్ నోయిడాలో జరిగిన సంఘటన మాత్రం అంటే కాస్త భయాందోళనకు గురి చేసే అంశమే. ఒక 400-300 మంది మహిళలు లేకపోతే ఆడవాళ్ళు పార్టిసిపేట్ చేశారు అంటున్నారు. మరి అది ఇష్టంగా చేశారా, బలవంతంగా చేశారా అనేది తెలియట్లేదు. అసలు ఏం జరిగింది? నోయిడా మంచి డెవలప్, ఇప్పుడు మన హైదరాబాద్ ఎలా డెవలప్ అవుతుందో, అంటే ఇప్పుడు మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడ్ వెళ్తే ఎలా ఉంటుంది డెవలప్మెంట్, గచ్చిబౌలి నుంచి, అలా నోయిడా ఆల్రెడీ దానికంటే ముందే సీనియర్ డెవలప్మెంట్లో. ఢిల్లీ రాజధాని కూతవేట దూరంలో, ఢిల్లీ మొత్తం కాలుష్యం కదా. ఇప్పుడు మనకి హైదరాబాద్కి ఓల్డ్ సిటీ సరిపోదు, హైదరాబాద్ మనం ఏం చేయలేం. ఎక్స్టెండ్ చేయాలంటే ఇవే దొరికాయి ఇప్పుడు మనకి. అలా సేమ్ ఢిల్లీ కూడా అంతే, దాని ఎక్స్టెన్షన్ నోయిడా. ఇంకా మంచి మంచి నైట్ క్లబ్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. దాంతో మరి ఇన్ని ఉన్నప్పుడు ఇంకా ఉండాల్సిన రాజకార్యాలు కూడా ఎక్కువ ఉండాలి కదా. అలా ఏం చేశారంటే ఫస్ట్ ఉద్యోగాలు అనే పేరిట వీళ్ళు కన్సల్టెన్సీని ఓపెన్ చేశారు. ప్రజ్వల్ కిషోర్ వాళ్ళ ఆవిడ నీలం శ్రీవత్సవ, అందమైన అమ్మాయిలందరూ వచ్చేవాళ్ళు, మంచి మంచి జాబ్స్ అవి ఇవని. బాగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే అమ్మాయిలనే సెలెక్ట్ చేసేవాళ్ళు. కొంచెం పద్ధతికి ఇలా కనబడ్డారనుకో ఈవినింగ్ కాల్ చేస్తామండి అని పంపించేవాళ్ళు. ఎందుకంటే కొంచెం బాగా లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళకి ఏమైనా చిన్న చిన్న స్మోకింగ్ డ్రింకింగ్ లాంటి అలవాట్లు ఉంటాయి అని తెలిసిన వాళ్ళని ఇంటర్లో పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళల్లో మళ్ళీ ఏంటి బాయ్ ఫ్రెండ్ ఉన్నారా నీకు? యా, ఐ హ్యావ్ బాయ్ ఫ్రెండ్. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. అసలు విషయానికి వస్తే ఈ జాబు మామూలుగా 30-35 వేలు ఉంటుంది, మీకు పెద్దగా సరిపోద్దో తెలియదు, కానీ మన దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంది. ఇవన్నీ ఇంటర్వ్యూలోనే చెప్పేస్తారంటారా? వాళ్ళు చెప్పరు, వీళ్ళు చెప్పరు. ఆ బయట నీతో పాటు కూర్చున్న వాళ్ళు, ఇప్పుడు నువ్వు వస్తే నీ పక్కన నేను కూర్చొని చెప్తా. అండ్ నాకు తెలిసి ఇంటర్వ్యూలో ఆ జాబ్ క్వాలిఫికేషన్ తగ్గ ప్రశ్నలు కాకుండా మిగతా అన్ని ప్రశ్నలు అడిగి ఉండుంటారు. ఎగ్జాక్ట్లీ, అవన్నీ అడిగితే నువ్వు కరెక్ట్ అనుకుంటేనే అక్కడ కూర్చోండి కాసేపు, మళ్ళీ సాయంత్రం 5 గంటలకి మిమ్మల్ని నేను తీర్చిదిద్దుతామని చెప్తారు. ఈ తీర్చిదిద్దే క్రమంలో లంచ్ వీళ్ళే ఏర్పాటు చేస్తారు. ఆ లంచ్ టైంలో వచ్చిన కొత్త వాళ్ళు ఒక 10 మంది ఉంటే ఆల్రెడీ వీళ్ళ మనుషులు ఒక 20 మంది ఉంటారు. ఆ ప్రతి టేబుల్ దగ్గర ఒకరిద్దరు అలా 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 కూర్చొని యా యా ఇది బాగుంది అలా 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 ఏదో మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడి వీళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకొని నీకు తెలుసా ఇట్లా ఉంటుంది, బాగా సంపాదించవచ్చు, 2 లక్షలు 3 లక్షలు వస్తాయి, ఏముంది అది ఇది అని చెప్పేసి వాళ్ళు మోటివేట్ చేస్తారు. వీళ్ళు కూడా డబ్బులకు ఆకృతిపడో, ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేకో, లేకపోతే అలాంటివి ఇష్టపడో వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని టార్గెట్ చేసుకొని దించిన తర్వాత ఇక అందమైన అబ్బాయిలు కూడా ఉంటారు ఇక్కడే. కోలివింగ్ హాస్టల్ లాగా అంతే, జస్ట్ కలిసి ఉండండి, మీరు ఏమైనా చేసుకోండి, మేము జస్ట్ రికార్డ్ చేసుకొని అమ్ముకుంటాం అంతే. జస్ట్ రికార్డా? ఎస్, టెన్షన్ తీసుకోకు, ఇక్కడ కాదు, కంబోడియా, ఉగాండా, ఎక్కడో ఉత్తర కొరియా, అక్కడ ఉంటుంది మన కంపెనీ. మీరేట అంత సింపుల్గా చెప్పారు? అలా చెప్తారు వాళ్ళకు కూడా, అందుకు అలా చెప్పారు. అలా చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఓహో అంతేనా, ఓకేలే పర్లేదు, అంటే ఇక్కడ మనం ఒకళ్ళు కనిపించవు కదా అని కన్విన్స్ చేసి వాళ్ళ చేత ఫోన్ వీడియోలు తీయించేసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తే అక్కడున్న సంస్థతో వీళ్ళకున్న అనుబంధాలు, ఆల్రెడీ అకౌంట్స్ ఉంటాయి వీళ్ళకి, ఫోన్ సైట్లో అకౌంట్స్, దాంట్లో నుంచి వీళ్ళకి మనీ పడతా ఉంటాయి. ఒక్కొక్క పేరు మీద ఒక్కొక్క అకౌంట్. ఇప్పుడు 10 మంది అమ్మాయిలు 10 మంది అబ్బాయిలు, ఈ 10 అకౌంట్లు ఈ అమ్మాయి పేరు మీద, 10 అకౌంట్లు ఈ అబ్బాయి పేరు మీద. మళ్ళీ అదేంటిది, చూస్ ది ఫాలోయింగ్, ఈ అమ్మాయి ఆ అబ్బాయితో ఒక వీడియో, ఆ అబ్బాయి ఈ అమ్మాయితో ఒక వీడియో, అట్లా 20 మందితో 20 మంది ఉన్న వీడియోలు, మళ్ళీ వీళ్ళందరూ గ్రూప్ వీడియోలు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అన్నీ, ఇన్ని వీడియోలు అప్లోడ్ చేసి అమ్మేవాళ్ళు. వీళ్ళకి ఫుడ్ అక్కడే, అకామిడేషన్. ప్రాస్టిట్యూషన్ అంటే ప్రాస్టిట్యూషనే, బయట నుంచి రారు మనుషులు, ఇది చాలా భయంకర. ఇక్కడే కోలివింగ్, ఇందులోనే ఉండాలి. ఇప్పుడు ఇది 3 అంతస్తుల ఇల్లు, గ్రౌండ్ ఫ్లోర్లో మేము ఉంటాం. అంటే పని బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఏదో అనుకోవచ్చు, అంతేగాని ఎక్స్చేంజ్ ఆఫర్లు పెట్టడం. మొత్తం ఈ అమ్మాయిలందరికీ అబ్బాయిలందరితో రోజు ఇదే పని, వీడియోలు,
ఎన్ని వీడియోలు ఇస్తే అంత సంపాదన. మళ్ళీ మీకు కూడా వ్యక్తిగత ఇన్సెంటివ్స్ వీళ్ళకి. మీకు ఎక్కువ వ్యూస్ ఎవరికి వస్తాయో మీ పర్ఫార్మెన్స్ బాగుంటే దానిపైన మీకు ఇన్సెంటివ్స్ ఇస్తాం. తీసే లెవెల్లో పర్ఫామ్ చేయాలి రోజు వీళ్ళు. యాక్టింగ్ కూడా కాదైతే. యాక్టింగ్ కూడా కాదు, ఇంచుమించు యాక్టింగే, దాంట్లో కూడా యాక్టింగ్. మళ్ళీ వీళ్ళల్లోనే ఇప్పుడు నువ్వు వదినవి వీడుని మరిది అనుకోకుండా మార్కెట్ నుంచి వచ్చాడు, మీరు అలా పరిచయం అయ్యి బెడ్రూమ్లోకి వెళ్ళండి, చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ టైప్. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు నువ్వు ఏసీ రిపేర్ కోసం వచ్చావు, ఆవిడ చూసి టెంప్ట్ అయిపోయావు, సడన్గా మీద పడితే ఆవిడ కోఆపరేట్ అయిపోయింది, అలా ఒక వీడియో. ఇప్పుడు ఏంటిది, మీ ఆయన ఉన్నారండి అని వచ్చావు, లేరండి అంటావు, అలా చేతులు కలుపుకొని మీరిద్దరు పరిచయం లోపలికి వెళ్ళారు. ఇట్లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అరేంజ్ చేసి దాంట్లో నువ్వు షార్ట్ ఫిలిం టైప్ వాళ్ళకి చూపించి డైరెక్షన్ చేసి అలా చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్ మీ హస్బెండ్ ఫ్రెండ్ వచ్చాడు మీ ఇంటికి, సేమ్ ఇవన్నీ కూడా మన బి గ్రేడ్ సినిమాలో ఉండే ఉల్లు యాప్లలో ఆల్ట్ బాలాజీలో వచ్చే దరిద్రాలే. వాటిని ఏంటంటే అంతకు మించి, అంటే అక్కడ కొంచెం బట్టలు కనీసం సగమైనా ఉంటాయి, ఇక్కడ అసలు ఉండవు, అంతే తేడా, మిగతాదంతా యాజ్ యూజువల్. మాట్లాడకూడదు. సో వీళ్ళు ఇలాంటివి చేస్తుంటే పోలీసులు ఏం చేశారు, అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు వీళ్ళని దేంట్లో అరెస్ట్ చేయాలో అర్థం అవ్వట్లా. ఇది వ్యభిచారమా లేక ఇంకోట ఏ కోణమో అర్థం తెలియట్లా. అమ్మాయిల్ని ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దింపారు అని ప్రెజెంట్ అయితే ఆ కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఆ అమ్మాయిలది కూడా తప్పే, అబ్బాయిలది కూడా తప్పే. ఇప్పుడు చేసింది పోనమ్మా, ఇలాంటివి ఇక్కడ హైదరాబాద్లో కూడా అవుతున్నాయి. మసాజ్ పార్లర్స్ అంటున్నారు, మసాజ్ పార్లర్స్ అని చెప్పేసి. మసాజ్ పార్లర్స్ లో అది ప్రాస్టిట్యూషన్, అది క్రాస్ మసాజ్ కాదు కదా. క్రాస్ మసాజ్, నీ క్రాస్ మసాజ్ కూడా పైన వీడియోలు తీస్తున్నారు, దానివల్ల వీళ్ళు అమ్ముకుంటున్నారు, చేస్తున్నారు, అన్ని రకాలు ఉన్నాయి. మళ్ళీ అదే వీడియోలు అమ్మాయిలకు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం కూడా. అది మళ్ళీ మీరు అన్నాడు అదో వేరొక తరహా. అది ఇక్కడ వీళ్ళకి తెలిసే చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు వాళ్ళు, స్క్రిప్ట్లు, అది షార్ట్ ఫిల్మ్స్ లాగా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళ వెర్షన్ ఏంటి, వీళ్ళ వెర్షన్. నాకు ఇక్కడ ఇంకొక డౌట్ వచ్చింది. ఇప్పుడు చేసేవాళ్ళు అంటే అదే నాకు అనవడం కూడా రావట్లేదు బాబాయ్. అక్కడ ఉండే పిల్లలు ఇక్కడ ఉండరు, మీరు పేద పిల్లలు అయి ఉండొచ్చు, చూడడానికి కొంచెం మంచిగా పిల్లలు అయి ఉండొచ్చు, సో ఇంటిని పోషించుకోవడానికి ఈ వృత్తిలోకి దిగి ఉండొచ్చు. వాళ్ళకి నీకు ఎక్కువ డబ్బులు ఇస్తాము, ఇప్పుడు 100 రూపాయలు కూడా లేని దగ్గర నీకు 1,00,000 రూపాయలు ఇస్తున్నావు అంటే ఆశపడి ఉండొచ్చు. ఆశపడంటే మరి అంటే ఆశపడితే వాళ్ళు ఇక్కడికి వచ్చే ఈ ఉద్యోగం దగ్గర టెంప్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఐ మీన్ బరి తెగించి ఎక్కడైనా సంపాదించవచ్చు. నువ్వు ఇక్కడ కాదు ఈ దేశంలో కనిపించవు, కానీ వీళ్ళు అలా మోటివేట్ చేయడం తప్పు కదా. అదే ఇప్పుడు వేరే దేశంలో కనిపిస్తారు, మీరు ఈ దేశంలో కనిపించారంటే పోన్లే మనోళ్ళకి ఎవరికి తెలియదులే, మన దగ్గర కాదు కదా అని అనుకో. నిజంగా అమ్మాయిలకి ప్రాస్టిట్యూషన్ చేయాలనుకుంటే వీడి దగ్గరికి రెజ్యూమ్ పట్టుకొని రావాల్సిన అవసరం లేదు. మరి అది కష్టమే, అదంటే అది చెయ్యొచ్చా లీగల్ గా? అలా అమ్మాయిలు మోటివేట్ చేయడం తప్పు కదా. నేను అనేది ఇప్పుడు ఇక్కడ ఈ కంట్రీలో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి మనకి, అవును, కొన్ని రాష్ట్రాలకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, దేశాలకి. ఇప్పుడు ఇలా చెయ్యడం మన దేశంలో కనిపించదు, వేరే దేశాల్లో ఇదంతా పబ్లిష్ అవుతుంది అన్నప్పుడు వీళ్ళు ఒప్పుకున్నారు. అక్కడ లీగలైజ్డేనా ఇలా చెయ్యడం మన దేశ ప్రకారం? ఇన్ కేస్ ఒకవేళ అక్కడ లీగలైజ్ అయితే నీ చెండాలాన్ని అక్కడే పెట్టుకో దుకాణాన్ని వెళ్ళి, ఇక్కడ చేయడం తప్పు కదా. కదా మరి చట్టబద్ధత లేదు కదా, 100%. ఎలా పడితే అలాగా ఇది చేయడానికి. అంటే ఇప్పుడు మేబీ ఆ పిల్లలకి కాస్త మత్తు మంది ఇచ్చి అదే ట్రాన్స్ఫర్ ఉండేలా కూడా చేస్తారేమో. అయి ఉండొచ్చు, చెప్పలేము. అలాగా కూడా ఉంటుంది వాళ్ళకి. అంటే ఐ మీన్ కోరికలు కలిగేలాగా అన్నంలోనూ దాంట్లోనే ఏమైనా మత్తు మందులు కలిపి, మత్తు మందు అంటే ఇంకేమైనా రకాల మందులు కలిపి వాళ్ళల్లో అలాంటి వాంఛలు రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. అవేవో తెచ్చి కూడా కల్పించుండదు, చెప్పలేము. ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి? యాక్చువల్గా ఈ అమ్మాయిల్ని రీహాబ్లకు పంపించి అబ్బాయిల్ని కూడా రీహాబ్లకు పంపించి ఈ సంస్థ ఎవరైతే నిర్వహిస్తున్నారో వీళ్ళని అరెస్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.